బక్రీద్ పండగకి ఒక వారం రోజుల ముందు నుంచి అనుకుంటా బాగా ఒక వీడియో వైరల్ అయింది. అదేంటంటే చాలా మంది ముస్లింస్, కొంతమంది మౌలవీలు ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి, గోమాతని ఎందుకు నేషనల్ యానిమల్ అని చెప్పి ప్రభుత్వం ప్రకటించట్లేదు, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కదా, చేయొచ్చు కదా అని చెప్పి చాలా మంది అన్నారు. ఒకవేళ అది చేస్తే హిందువులే ఆవులను ఎక్కువగా రవాణా చేస్తూ ఉన్నారు కదా, అది కూడా ఆగిపోతుంది, అందుకని చేయట్లేదు అని చెప్పి మరి కొంతమంది మాట్లాడారు. చాలా మంది దీని మీద స్పందించారు. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు కూడా స్పందించడం జరిగింది. ఆయన ఏమంటారంటే, గోమాతని నేషనల్ యానిమల్ గా ప్రకటించినా ప్రకటించకపోయినా మాకు మాతే, మా దేశానికి మాతే, మేము ప్రకటిస్తే చంపకుండా ఉంటారా, ప్రకటించకపోతే చంపేస్తారా? అంటే మేము మాతగా భావిస్తున్నాం అని మీకు తెలియదా? దాన్ని ప్రత్యేకించి మేము చెప్పాలా? నీ తల్లిని ఈమె నా తల్లి అని నువ్వు ప్రకటించుకోవాలా? నీకు తెలీదా? అలానే ఆ తల్లి కూడా నిన్ను బిడ్డ అని చెప్పుకుంటుంది, కానీ నువ్వేం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అలాగే ఉత్తరప్రదేశ్ లో ఎవరైనా గోవధ చేస్తే ఏం చేస్తామో మీ అందరికీ తెలిసిన అంశమే, మళ్ళీ నేను దీని గురించి చెప్పను అని చెప్పి మాట్లాడడం జరిగింది. గోమాతని హత్య చేయకుండా ఉండాలి అంటే జాతీయ జంతువుగా ప్రకటించాలంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రకటిస్తే ఒక సమస్య, ప్రకటించకపోతే ఒక సమస్య. అసలు ప్రకటించడానికి ఆస్కారం ఉందా లేదా? ప్రకటించడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే మన నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్ ఆల్రెడీ ఉంది. మరలా ఎలా రీప్లేస్ చేస్తారు? మదర్ ఆఫ్ ఇండియాగా ప్రకటిస్తారు. అదేంటి గోమాతనే ఎలా భారతదేశానికి తల్లిగా ప్రకటిస్తారు మీరు? మీకు తల్లి ఏమో మాకు కాదు, గోమాతకి మాకు ఏం సంబంధం లేదని మళ్ళీ ఒక వర్గం తెర మీదకి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ప్రకటించినా ప్రకటించకపోయినా గోమాత మాకు తల్లే అని యోగి చెప్తారు. హిందువులందరి అభిప్రాయం కూడా అదే. ఇంకోటి ఏంటంటే, యోగి గారు మాట్లాడుతూ ఇంకో మాట, దేశాన్ని ఆక్రమించడానికి వచ్చి దేశంలో సెటిల్ అయిపోయిన వ్యక్తులు చెబితే వినాల్సిన కర్మ మాకు లేదు అని చెప్పాను. ఇది కూడా ఒక రకంగా మనం ఆలోచించవచ్చు. వాళ్ళు దురాక్రమణదారులు, ఒకప్పుడు ఈ దేశాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి బాబరు, అక్బరు, వీళ్ళు టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి. మొన్న ఈ మధ్య కడపలో ఒక ఏదో వివాదం జరిగింది, టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని. అతను ఈ దేశాన్ని ఆక్రమించిన వ్యక్తి. వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు గోమాత గురించి మాట్లాడుతుంటే మనం ఎలా సహించగలం? ఒకసారి ఆలోచించి. గోమాత గురించి మాట్లాడాలంటే అంటే వీళ్ళకి సపోర్ట్ చేయనటువంటి వ్యక్తులు కావాలి. అందరు ముస్లింస్ నేను తప్పు పట్టట్లేదు, ముస్లిం సోదరులు అందరిని ఎవరు నేను నిందించట్లేదు. టెర్రరిస్టులను సపోర్ట్ చేసే వ్యక్తులు, దురాక్రమణదారులను సపోర్ట్ చేసే వ్యక్తులు గోమాత గురించి లెక్చర్స్ ఇవ్వాలి. అది మీలో మీకు రావాలి. అరే గోమాత అంటే వాళ్ళు తల్లిలా భావిస్తున్నారు, మనం అలాంటిది చేయకూడదు అని చెప్పి అనుకోవాలి. ఈ మధ్య సోకాల్డ్ పీపుల్స్ చాలా మంది ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ఒకటి గొప్పగా చెప్పడం మొదలు పెడతారు. అదేంటంటే, నేను భూమి మీద ఉన్న అన్ని జంతువుల్ని తిన్నాను, అన్ని మాంసాలని టేస్ట్ చేశాను, ఈదేవి, పాకేవి, ఎగిరేవి, ప్రతిదీ. అదేమన్నా గొప్ప? నాకు అర్థం కాదు. అదేమన్నా పెద్ద విజయం సాధించినట్టు. ఒక జీవి చంపుకొని తినడం అనేది చాలా బాధాకరమైన అంశం. మనకి ఎలా భూమి మీద బతికే హక్కు ఉందో వాటికి ఉంది. సరే, కొన్ని వాటిని ప్రత్యేకించి డిజైన్ చేశారు తినడానికి మన దేశంలో, కాబట్టి పక్క కంట్రీస్ గురించి నేను చెప్పట్లేదు, చైనా, జపాన్ లాంటి వాటి. మన ఇండియాలో చంపుకొని తినడానికి పెంచుకునేటువంటి ఒక 2 కోడి, మేక వాటిని డిసైడ్ చేసి అవి తినడానికి కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ బాధపడుతూ ఉంటారు. అలాంటిది గోమాతను తల్లిగా భావిస్తుంటే దాన్ని కూడా తింటున్నాం అని చెప్పి ప్రచారం కూడా చేస్తుంది. అదే నేను అన్నట్టుగా కొంతమంది నేను మొసలిని తిన్నా, పులిని తిన్నా, ఏనుగుని తిన్నా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే, మరి కొంతమంది సెలబ్రిటీలు బీఫ్ అంటే నాకు చాలా ఇష్టం అని కూడా చెప్తాం. బీఫ్ అంటే ఇష్టం అని చెప్పిన వ్యక్తులు కూడా రామాయణం సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇదే మన దౌర్భాగ్యం. మన ఈ మధ్య ఒక అతను ప్రదీప్ రంగనాథన్ ఎవరో కొత్త హీరో, అతను కూడా నాకు బీఫ్ చపాతీ అంటే ఇష్టం అని చెప్పి పబ్లిక్ గా చెప్తాం. ఇక్కడ ఒకరి మనోభావాలతో ఒకరికి పని లేదండి. కాకపోతే ఇలాంటి అంశం వచ్చినప్పుడు మా మనోభావాలను ఏదో గౌరవిస్తున్నాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా, అరే మన మనోభావాలను వాళ్ళు గౌరవిస్తున్నారు, వాళ్ళని కూడా మనం గౌరవిద్దాం, వాళ్ళు ఏదో కావాలంటున్నారు కదా, గోమాతను గౌరవించకపోయినా పర్లేదు, హత్య చేయొద్దు అంటున్నారు కదా, దాన్ని మనం గౌరవిద్దాం, ఎందుకు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం? మనకి ఎలాగో ఖురాన్ లో గానీ లేదా ఇంకెక్కడా కూడా మనం పఠించేటువంటి మత గ్రంథాల్లో చెప్పలేదు కదా ఆవుని కుర్బానీ చేయమని, హలాల్ చేయమని. మనం ఎందుకు అట్లా అనుకోవాలి? అప్పుడు మహమ్మద్ ప్రవక్త కూడా ఏమి అలా ఇవ్వలేదు కదా, ఇచ్చినట్టు చరిత్రలో ఎక్కడ ఆధారాలు లేవు కదా, అవసరం మనకి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, దీన్ని కాస్త స్కిప్ చేద్దాం, ఆవు అనేటువంటి దాన్ని మనం అవాయిడ్ చేసేద్దాం అనేటువంటి ఆలోచన వాళ్ళలో వాళ్ళకి రావాలి. కొన్ని చోట్ల మనం చూస్తుంటే వీధుల్లో గోమాత రక్తం ఏరులై పారుతుంది, అంటే అది నీళ్ళల్లో కలిసింది. మేబీ అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఎక్కడికక్కడ హైదరాబాద్ లో అయితే కొన్ని ప్రాంతాల్లో మిగిలిన వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గౌరవించాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గౌరవించాలి, అంతేగాని మీరు నేషనల్ యానిమల్ గా ప్రకటించండి, అప్పుడు మేము గౌరవిస్తాం, అప్పుడు చంపకుండా ఉంటాం అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు చాలా జంతువుల్ని, అసలు నేషనల్ యానిమల్ విషయం పక్కన పెట్టి, ఫారెస్ట్ లో అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అటవీ జంతువుల్ని ఏమీ చంపకూడదు, వేటాడకూడదు. కానీ నిత్యం మనం ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని వీడియోస్ చూస్తున్నామండి? ఒకసారి చెప్పండి, ఎన్ని అడవి జంతువులను చంపి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కదా అన్నారు. చర్యలు తీసుకుంటారు కామన్, అంటే చర్యలు తీసుకుంటే చంపడం మానేస్తారా? లేదంటే మీకు తెలియదా? చట్టాలను గౌరవించరా? ఎదుటివారి మనోభావాలు మీరు గౌరవించరా? ఏం జరుగుతుంది అసలు? ఆ అటవీ సంరక్షణ చట్టం కఠినమైనటువంటి నిబంధనలు పెడితేనే అడవి జంతువులను చంపకుండా వదిలేయట్లేదు. మరి
ఆవుని నేషనల్ యానిమల్ గా ప్రకటిస్తే చంపడం ఆపుతారా? ఇక్కడ నేషనల్ యానిమల్ గా ప్రకటించారా ప్రకటించట్లేదా అనే విషయం పక్కన పెట్టండి. ఎదుటి వ్యక్తి మనోభావాలను మీరు గౌరవిస్తున్నారా లేదా అనేది పాయింట్. ప్రకటించినా గౌరవిస్తారు, ప్రకటించకపోయినా గౌరవిస్తారు. నా ఇంటి పక్కన నా అన్నయ్య ఉన్నాడండి, నేను చెప్పుకోకపోయినా వాడు నా అన్నయ్యే. వాడు నా అన్నయ్య నేను బ్యానర్లు వేసుకొని ఫ్లెక్సీలు వేసుకొని ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. వాడు నా అన్నయ్య అనే అభిమానం నా మనసులో ఉంటుంది. ఫంక్షన్ జరిగినా, పార్టీ జరిగినా, చెడు జరిగినా, మంచి జరిగినా, నా ఇంట్లో శుభకార్యం జరిగినా నేను అతన్ని పిలుస్తాను, అతను వస్తాడు. నేను పిలవపోయినా అతను వస్తాడు. ఎందుకంటే వాడు నా అన్నయ్య అనేది ఆల్రెడీ మాకు బాండింగ్ ఉంది. అంత బాండింగ్ మీకు మాకు మధ్య ఉండాలి అన్నదమ్ములకి. కొంతమంది ఏమంటారంటే షియా ముస్లిం, సున్నీ ముస్లింస్ కే పడదు, ఒకే మత గ్రంథాన్ని పాటించేవాళ్ళు. మరి ఖురాన్ని, భగవద్గీతని కలుపుదామని ఎలా ట్రై చేస్తున్నారు, ఎలా బాయ్ అవుతారు అని చెప్పండి. మేబీ కొన్నిసార్లు అది అసాధ్యం అవ్వచ్చు, కానీ మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నిజంగా ఎదుటివాళ్ళ మనోభావాలు అంటే హిందువుల మనోభావాలను గౌరవిద్దామనే ఆలోచన ఆ కమ్యూనిటీకి ఉంటే, వాళ్ళలో ఒక చైతన్యం వస్తే ఖచ్చితంగా హిందువులు కోరుకున్నటువంటిది ఇవ్వటం పెద్ద కష్టతరమైన పని ఏమీ కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. దానికోసం చట్టాలు చేయాల్సిన అవసరం లేదు, నేషనల్ యానిమల్ గా ప్రకటించాల్సిన అవసరం లేదు, యుద్ధాలు జరగాల్సిన అవసరం లేదు, హిందువులు ముస్లింస్ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ ఒక ప్రకటన చేసుకుంటే చాలు, వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ సంఘం వరకు ఇండియాలో ఇక గోమాతని మేము వధించం అనేటువంటి ప్రమాణం చేసుకుంటే చాలు. మీరు నమ్మేటువంటి భగవంతుడు, మీరు నమ్మేటువంటి మత గ్రంథాన్ని ఆ గ్రంథం సాక్షిగా ప్రమాణం చేసుకుని హిందువుల మనోభావాలు గౌరవిస్తామంటే సరిపోతుంది. మీ మనోభావాలు దెబ్బతీసేలాగా ఎదుటి మతం వాళ్ళు ప్రవర్తిస్తున్నారా లేదా అనేది ఆలోచించండి. వాళ్ళు ప్రవర్తించినప్పుడు మీరెందుకు ప్రవర్తిస్తారు? అలా ప్రవర్తించడం వల్ల ఈ దేశంలో ఉండేటువంటి మత సామరస్యం దెబ్బతింటుంది. తద్వారా దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ రోజు ఏ వ్యక్తి అయినా సరే మతాన్ని గౌరవించాల్సిన అవసరం లేకపోయినా పర్లేదు, కానీ ఆ మతాన్ని పూజించాల్సిన అవసరం లేదులే, కానీ మీరు ఎదుటి మతాన్ని అవమానించకుండా ఉంటే చాలు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఉంటే చాలు అనేది నా అభిప్రాయం. మరి యోగి గారు చెప్పినట్టు గోమాతని నేషనల్ యానిమల్ గా ప్రకటిస్తే చంపకుండా ఉంటారా, లేదని చంపేస్తారా? ఎలా చంపుతారో చూడండి. ఉత్తరప్రదేశ్ లో గోహత్య చేస్తే ఏం జరుగుతుందో చూశారు కదా. దేశమంతా అదే జరుగుతుంది, అలానే చేస్తామని చెప్పి చెబితే బాగుండేదేమో. మేబీ అప్పుడన్నా కొంత దడిసి కంట్రోల్ అయ్యేవాళ్ళేమో. మొన్న రీసెంట్ గా నేను చూస్తే ఇద్దరు కుర్రాళ్ళు కడప ఆ ప్రాంతంలో అనుకుంటా, నాకు మన ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. ఇద్దరు కుర్రాళ్ళు ఆవుని హత్య చేసేసి తల మొండె వేరు చేసి తలని ఒక గోడ మీద పెట్టి అటు ఇటు కూర్చొని, మేము ముస్లింస్, మమ్మల్ని ఎవడాపుతాడో చూస్తాం, మేము గోవును బలిస్తామని మీసాలు తిప్పుతాం. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అది. అంటే ఎదుటివాడు మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా ఏం చేస్తారో చేసుకుంటారని అని రెచ్చగొడుతుంది. ఇదేనా పద్ధతి? ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మత గొడవలు అవుతాయి, మత కల్లోలాలు లేస్తాయి. రేపొద్దున మీ మనోభావాలు దెబ్బతీసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మొన్న ఎవరో మీరు గోవును బలిస్తే నేను పందిని బలిస్తాను అని ఆ పందిని పట్టుకుని రోడ్డు మీద హల్చల్ చేస్తుంటే పోలీసులు అతన్ని తీసుకెళ్లిపోయాడు. అంటే ఎక్కడ మొదలవుతుంది ఈ గొడవకు? ఆజ్యం పోస్తుంది ఎవరు? మత కల్లోలాలు మొదలు పెడుతుంది ఎవరు అనేది ఒకసారి ఆలోచించు. అలాంటి పరిస్థితి తీసుకురావద్దని మతాలను గౌరవించే వ్యక్తుల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. యోగి గారి మాటలు కానీ, గోవుని నేషనల్ యానిమల్ గా ప్రకటించాలనేటువంటి మాటలు కానీ, మీ అభిప్రాయం ఏంటి, మీరే అనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్.